నాకు సిగ్గుగా ఉందిరా. పోలీస్ స్టేషన్కి ఎక్కి నా పరువు తీసేశారే. నాకిద్దరు భార్యలు, కాదనలేదు. అది ఏనాడు నేను మభ్యపెట్టలేదు. కానీ నా ఇద్దరు భార్యలకి నేను బాధ్యుడిగానే ప్రవర్తిస్తున్నాను. అది తప్ప? మీ ఇద్దరిని నేను తరచు మార్చి మార్చి పిలుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు, సమానంగానే అనుకున్నా. అది తప్ప? ఎరా ఎరా నా పరువు తీస్తున్నారు. మీ ఇద్దరి గురించి ఆలోచించకుండా నేను స్వార్థంతో 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పే. తప్పు చేసిన వాడు మారకూడదా? వాడిని మార్చలేమా? నేను మారాలని చూస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు నాకు 2 కుటుంబాలు ఉన్నాయని నేను సిగ్గుపడలేదు. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను. నాకు 2 కుటుంబాలు ఉన్నాయని సిగ్గుపడుతున్నాను. ఇటువంటి 2 కొడుకుల్ని పెంచానని సిగ్గుపడుతున్నాను. ఇదంతా చూస్తూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నానే సిగ్గుపడుతున్నాను. పండ్రా. గౌతమ్, నాన్నగారు ఎక్కడ? ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. వారికి ఏమైంది? భయపడకమ్మా, ఏం కాదు. ఇక్కడ 2 ఆర్మ్డ్ గార్డ్స్ పోస్ట్ చేయండి. 24 hours డ్యూటీలో ఉండాలి సార్. హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఇద్దరు పోస్ట్ చేయండి. ఓకే సార్. నన్ను అడగకుండా ఎవరిని లోపలికి వెళ్ళకూడదు, హాస్పిటల్ స్టాఫ్ తప్ప. ఓకే? ఎస్ సార్. ఏమైంది? ఏకాంబరం ఇల్లు ఎక్కడ కనిపెట్టాం. ఎక్కడ? కొత్తపేట ట్రంక్ రోడ్డు. డోర్ నంబర్ 26. Catch him! Come on, catch him! తప్పించుకోవాలనా రాస్కల్? మా నాన్న హాస్పిటల్ నుంచి ప్రాణాలతో రాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవరు మనం? అమ్మవారి కుంకుమ నాన్నగారి నుదుటిని పెట్టండి. నువ్వు నీ చేత్తోనే పెట్టు. ఈ అమ్మాయి పర్వాలేదు, మా ఇంటి ఆడపడిచి.
కడుపులో ఉన్నాడు. రేపు నిన్ను లాక్కెళ్తాను. రెడీగా ఉండు. వారికేం కాదుగా.